ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. ఇంగ్లీష్లో అయితే నో కండమ్నేషన్ అని ఉంటుంది. దేవుడి రోజు మరి మనము మన స్వతంత్రత గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసు వారు మరి ఆయన తన మానవ రూపంలో వచ్చి తన మహిమా స్వరూపంని విడిచిపెట్టి మానవ రూపంలో వచ్చి ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు సిలువలో మరి రక్తాన్ని కార్చారు. ఆయన శరీరాన్ని గాయపరుచుకున్నారు. దెబ్బలు, కఠినమైన దెబ్బలు, కొరడా దెబ్బలు, రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని చిందించారు. వాక్యంలో ఉంటుంది, పక్క బల్లెము పొడిచినప్పుడు నీళ్లు కారినాయంట. రక్తమంతా శరీరంలో అయిపోగానే మరి నీళ్ళు వస్తాయంట. ఆఖరి బొట్టు వరకు మన కొరకు రక్తాన్ని కార్చారండి. ఎందుకంటే నిన్ను నన్ను స్వతంత్రులుగా చేయటానికి. అందుకే ఆ క్రీస్తులో ఉన్న మనకి ఎలాంటి శిక్ష ఉండదంట. రోగమన్న శిక్ష ఉండదంట, నిరుద్యోగమన్న శిక్ష ఉండదంట, కష్టం ఉండదంట, బాధ ఉండదంట, అప్పులు ఉండవంట. ఎప్పుడు ఇవన్నీ నా దేవుడు నా కొరకు చేశాడని నువ్వు విశ్వసించి ఆయన నమ్మి ఆయన మీద నువ్వు ఆధారపడి ఆ సత్యాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావో, నువ్వు నమ్ముతావో, నువ్వు దాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తారో విశ్వాసముతో వారికి ఎలాంటి శిక్ష ఉండదంట. ఈరోజు మనందరం కూడా శిక్ష విధి లేదు, మనము శిక్ష లేని బిడ్డలమని ఈ వాక్యం ద్వారా నమ్మి విశ్వసించి నా కొరకు చనిపోయిన దేవుడు తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వం వైపున కూర్చున్నాడని నమ్మాలి.